వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఎన్టీఆర్ నీల్ ఫిలిం కొంతకాలంగా షూటింగ్ ఆగిపోయి ఉంది. తిరిగి ఎప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతుందా అని అటు ప్రశాంత్ నీల్ అభిమానులు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే, అంటే ఈ నెలాఖరు లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. ఆ తర్వాత కంటిన్యూగా షూటింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మునుపటి వీడియోలో. సో ఇప్పుడు ఒక అంశం, అంటే ఎందుకని మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది, 2 నెలల పైనే గ్యాప్ ఎందుకు వచ్చింది ఆ మునుపటి షెడ్యూల్కి తర్వాత నెక్స్ట్ షెడ్యూల్కి మధ్య అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండింది. అయితే ఇప్పుడు ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ లుక్కి సంబంధించినటువంటి విషయం అది. సో ఆయన ఈ మధ్యలో కొంత లీన్ లుక్ తోటి కనిపించాడు, గడ్డం గుబురుగా పెంచేసి కనిపించాడు. సో దీనికోసమే ప్రశాంత్ నీల్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందు గురించే ఈ షూటింగ్లో ఈ గ్యాప్ వచ్చింది అనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అంటే ఒక ఇన్కన్సిస్టెన్సీ, అంటే ఒక స్థిరత్వం లేనటువంటి లుక్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తూ ఉండటం వల్ల ఇది కొంత ప్రశాంత్ నీల్కి ఇబ్బందికరంగా మారింది. అందుగురించే కంటిన్యూగా ఒక లుక్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్కి తను ఒక టాస్క్ ఇచ్చాడు. సో దానికోసమే జూనియర్ ఎన్టీఆర్ కష్టపడి వర్కౌట్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి రీసెంట్గా తను ఏదైతే కనిపించాడో లీన్ లుక్లో గుబురుగడ్డంతో ఆ లుక్లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్కి కావాల్సింది ఆ లుక్కే అనేటువంటి మాటలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి ఇండస్ట్రీలో. సో ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ప్రశాంత్ నీల్ ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక టాస్క్ ఏంటంటే, ఒక ఛాలెంజ్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ మునుపటి సినిమా ఏదైతే ఉందో వార్ 2, సో తను యాక్ట్ చేసినటువంటి మొట్టమొదటి బాలీవుడ్ ఫిలిం, సో అది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవటం, ప్రత్యేకించి తెలుగు వర్షన్ మరీ దారుణంగా ఆడటంతో దీన్ని, అంటే ఆ చేదు అనుభవాన్ని మరిచిపోయేలా జూనియర్ ఎన్టీఆర్కి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఈ డ్రాగన్ అనేటువంటి సినిమాని తను రూపొందించాల్సినటువంటి ఛాలెంజ్ని ఎదుర్కొంటున్నాడు ప్రశాంత్ నీల్. సో అంటే వార్ 2 అనేది ఆ విధంగా తెలుగు ఆడియన్స్ని మెప్పించలేకపోతుంది అని చెప్పేసి ఎవరూ ఊహించలేదు. రీసెంట్గా తన మాస్ జాతర సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వార్ 2ని తెలుగులో రిలీజ్ చేసినటువంటి సూర్యదేవర నాగవంశీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. సో తను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, కానీ అది ఆ నమ్మకాన్ని క్యారీ చేయలేకపోయింది అనేటువంటి ఒక వాస్తవాన్ని అంగీకరిస్తూ ఆయన మాట్లాడాడు. సో ఇది అంటే దేవర తర్వాత ఆ వార్ 2 తోటి అంతకు మించినటువంటి విజయాన్ని సాధిస్తాననేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే తను వ్యక్తం చేశాడో జూనియర్ ఎన్టీఆర్, అది మిస్ఫైర్ అవటం ఆయన్ను కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే సినిమా రిలీజ్కు ముందు జరిగినటువంటి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ముంబైలో కానివ్వండి, ఎంతో నమ్మకంతో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవటం ఖాయం, అలాగే అయాన్ ముఖర్జీ టాప్ డైరెక్టర్ అవటం ఖాయం, ఒక గొప్ప డైరెక్టర్స్లో తను కూడా చేరతాడు అని చెప్పేసి అతను చెప్పినటువంటి మాటలు మిస్ఫైర్ అవటంతో తను కూడా ఒక డైలమాలో పడిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ అని బలంగా వినిపించింది. సో ఇప్పుడు ఈ సినిమా మామూలుగా అయితే ప్రశాంత్ నీల్ ఒక షెడ్యూల్ చేసిన తర్వాత తన సినిమాలకి తర్వాత కొంత గ్యాప్ తీసుకోవటం అనేది
తనకు ఒక అలవాటుగా మారినట్లు కనిపించింది. సలార్ చూసుకున్నా, అలాగే కేజీఎఫ్ ఫ్రాంచైజీ చూసుకున్నా ఇదే పంథాని అతను అనుసరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు దీనికి కూడా అలాగే ఫస్ట్ ఏదైతే తను ఇప్పటిదాకా తీసిన ఫుటేజ్ ఏదైతే ఉందో డ్రాగన్ సినిమాకి, అది చూసుకున్న తర్వాత దానికి అనుగుణంగా నెక్స్ట్ మిగతా స్క్రిప్ట్ని కూడా తను మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని ఆ తర్వాత లాక్ చేసి అప్పుడు మిగతా షూటింగ్ని జరపడానికి అతను నిశ్చయించుకున్నాడు. అందుగురించి ఈ గ్యాప్ వచ్చింది అని చెప్పేసి వినిపించింది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ లుక్స్, సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది అనే మాట వినిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడి నుంచి ఏదైతే ఈ సినిమా షూటింగ్ జరపబోతూ ఉన్నారో దాన్ని సాధ్యమైనంత స్పీడ్గా చేయటానికి ప్రశాంత్ నీల్ పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నాడు అని చెప్పేసి వినిపిస్తోంది. సో ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కాకుండా 3 పేర్లు బయటికి వచ్చాయి. కథానాయికగా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు అనేది. సో రీసెంట్గా కాంతారా చాప్టర్ 1లో ఆమె కనకవతి అనేటువంటి క్యారెక్టర్లో ప్రదర్శించిన అభినయం దేశవ్యాప్తంగా ఆమెకు ఎంతో కీర్తి ప్రదర్శనను సంపాదించి పెట్టింది అనేది నిస్సందేహం. అలాగే మరో 2 పేరు పొందినటువంటి యాక్టర్లు ఈ సినిమాలో భాగమయ్యారు. అందులో ఒక ఆయన బాలీవుడ్లోని సీనియర్ స్టార్స్లో ఒకరైనటువంటి అనిల్ కపూర్, మరొకరు మలయాళ రైజింగ్ స్టార్ అయినటువంటి టొవినో థామస్. మరి టొవినో ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. సో తను హీరోగా యాక్ట్ చేశాడు, అలాగే విలన్గా కూడా మెప్పించాడు. మనందరికీ తెలుసు లూసిఫర్ సినిమా, మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మోహన్ లాల్ సినిమా, అందులో తను యాక్ట్ చేశాడు. సో ఆ క్యారెక్టర్ నెగిటివ్ రోల్ని, నెగిటివ్ సైడ్ ఎలా ఉంటుందో దానికి సీక్వెల్గా వచ్చినటువంటి ఎంపురాన్ మూవీలో మనం చూసాం. సో అట్లా తను అటు హీరోగా ఇటు విలన్గా కూడా గొప్పగా రాణిస్తూ వస్తున్నాడు. సో కాబట్టి అందు గురించి ఈ సినిమాలో డ్రాగన్ సినిమాలో తను విలన్గా కనిపించబోతున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు, అలాగే కొన్ని సవాళ్ళు, సో వీటిని సమన్వయం చేసుకుంటూ ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ సినిమా ఫర్దర్ షెడ్యూల్కి రెడీ అవుతున్నాడు. మరి చూద్దాం, ఎందుకంటే ఎన్టీఆర్ లుక్స్లో గనక కన్సిస్టెన్సీ గనక లేకపోతే, స్థిరత్వం లేకపోతే ఖచ్చితంగా సినిమాకి చూసే వాళ్ళకి, ప్రేక్షకులకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఆ కంటిన్యూటీ అనేది ఆయన లుక్లో మిస్ అయితే అది ఖచ్చితంగా సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. సో అందు గురించే తన లుక్లో ఆ స్థిరత్వాన్ని మెయింటైన్ చేస్తూ రావటం అనేది జూనియర్ ఎన్టీఆర్కి ఒక టాస్క్ అయితే, సో మరీ ఎక్కువ టైం తీసుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది, ఆయన లుక్లో ఆ స్థిరత్వం లేకుండా పోయే అవకాశం ఉందని చెప్పేసి నీల్ కూడా చాలా ఫాస్ట్గా ఆ సినిమాని కంప్లీట్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు. సో 2026 వేసవిలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది, జూన్. సో అది వస్తుందా లేకపోతే ఆగస్టుకి మారే అవకాశాలు కూడా ఉన్నాయి అని ఏదైతే ఒక స్పెక్యులేషన్ నడుస్తుందో అది నిజమవుతుందా చూడాలి. మరి ఏం జరుగుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.